అభినందనలు సార్. మన ఇద్దరికీ వచ్చిన ఈ అవకాశానికి నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగానే సునీత మేడం, మన ఇద్దరి మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారు. నిపుణ్ భారత్ మిషన్ను మనం నిజం చేయాలి. దానికోసం మనం ఒక మంచి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఖచ్చితంగా మేడం. కానీ ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? ముందుగా మనం నిపుణ్ భారత్కు సంబంధించిన పత్రాలను చదివి నిపుణ్ భారత్ మిషన్ను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పత్రంలోని రెండో పాఠం ప్రాథమిక భాష మరియు అక్షరాస్యత గురించి ఉంది. ఈరోజు అదే విషయంపై మనం చర్చించుకుందాం. అది బాగుంటుంది. ప్రాథమిక అక్షరాస్యతలో 9 భాగాలు ఉన్నాయి. మౌఖిక భాష వికాసం, ధ్వని గుర్తింపు, అక్షర గుర్తింపు, డీకోడింగ్, పదజాల అభివృద్ధి, ధారాళంగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం, రాయడం, వివిధ రకాల పఠన సామాగ్రిపై అవగాహన, పఠన సంస్కృతి. పఠన సంస్కృతి అంటే ఏమిటి సునీత మేడం? ఇటీవల నేను ఈ అంశంపై జరిగిన ఒక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాను. అక్కడ నాకు చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది. పిల్లలు చదవటం, రాయడం నేర్చుకోవాలంటే వారికి చదువుకు అనుకూలమైన వాతావరణం మరియు అవకాశాలు కల్పించడం చాలా అవసరం. పిల్లలకు చదవడంలో ఆసక్తిని పెంపొందించడానికి వారిని వివిధ రకాల పుస్తకాలు మరియు పఠన సామాగ్రితో మమేకం అయ్యేలా ప్రోత్సహించడం చాలా ముఖ్యం. దీనినే కల్చర్ ఆఫ్ రీడింగ్ లేదా పఠన సంస్కృతి అని అంటారు. మనకు స్పష్టంగా అర్థమయ్యేలా ఈ విషయంపై ఇంకొంత సమయం కేటాయిద్దాం. ఏదైనా నైపుణ్యం నేర్చుకోవాలంటే ఆ నైపుణ్యాన్ని నిరంతరం అభ్యాసం చేయడం అవసరం అని మనందరికీ తెలుసు. ఆ శిక్షణలో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు: చదవడం నేర్చుకోవడం. చదవడం ద్వారానే వస్తుంది. ఈ వాక్యంలో 2 భాగాలు ఉన్నాయి. 1, పిల్లలకు వారి వయసుకు తగిన నాణ్యమైన పఠన సామాగ్రిని అందుబాటులో ఉంచడం. 2, పిల్లలు పఠన సామాగ్రితో సులభంగా మమేకమయ్యేలా, చదవడానికి ప్రేరణ పొందేలా ఉపాధ్యాయులు నిరంతరం అవకాశాలు మరియు అనుకూల వాతావరణాన్ని సృష్టించడం. మీరు ముద్రణ ఎక్కువగా ఉండే వాతావరణం గురించే సూచిస్తున్నారా? ఖచ్చితంగా. అలాగే ఇందులో ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటిని కొద్దిసేపట్లో పంచుకుంటాను. ముందుగా ముద్రణ ఎక్కువగా ఉండే వాతావరణం గురించి మాట్లాడుకుందాం. ఇలాంటి వాతావరణం ఎందుకు అవసరం? దానికోసం మనం ఏమేం చేయాలి? అవును, తరగతిని ముద్రిత పఠన సామాగ్రితో సమృద్ధంగా చేయాలి. అప్పుడు పిల్లలు సహజంగా పఠన సామాగ్రితో కలిసిపోగలరు. అవును. ఇంకో విషయం ఏమిటంటే, ఇంటి వద్ద చదవడం, రాయడం కోసం అనుకూల వాతావరణం లేని పిల్లలకు ముద్రిత అక్షరాలు, పఠన సామాగ్రితో పరిచయం కల్పించడం మన బాధ్యత. ఈ అంశాలపై మన పాఠశాలలోని ఉపాధ్యాయులందరితో కలిసి చర్చించాలి. అలాగే మనం ఏ రకమైన పఠన సామాగ్రిని ఉపయోగించవచ్చో కూడా చెప్పండి. 1, పత్రికలు. 2, పుస్తకాలు. 3, కవితలు, కథల పోస్టర్లు. 4, చిత్రాలు. 5, వార్తాపత్రికలు. ఇందులో ఇంకా కొన్ని అంశాలను కూడా చేర్చవచ్చు. ఇందులో పదగోడ కూడా ఉంటుంది. ఇప్పుడు మీతో ఇంకొక ముఖ్యమైన అంశాన్ని పంచుకుంటాను. ఆ శిక్షణలో నాకు ఇంకొక విషయం స్పష్టంగా అర్థమైంది. పిల్లలకు చదవడం నేర్పాలంటే వారికి ప్రత్యేకంగా చదవడానికి సమయం ఇవ్వడం చాలా అవసరం. దీనినే స్వతంత్ర పఠన సమయం లేదా ఇండిపెండెంట్ రీడింగ్ టైం అంటారు. కానీ పిల్లలకు చదవటం ఇంకా రాదు కదా, మరి వాళ్ళు ఒంటరిగా ఎలా చదవగలరు?
నాకు మొదట అదే అనిపించింది. కానీ ఈ విషయం మీద చర్చ జరిగినప్పుడు అర్థమైంది, నిజానికి పిల్లలకు పుస్తకాలతో అనుబంధం పెరగడం చాలా ముఖ్యం. ముద్రిత పుస్తకాలు అధికంగా ఉండే వాతావరణం ఎంత ముఖ్యమో, స్వతంత్ర పఠన సమయం కూడా అంతే ముఖ్యం. పిల్లలకు సంప్రదాయ పద్ధతిలో చదవడం పూర్తిగా రాకపోయినా, పుస్తకంలోని పేజీలను తిప్పడం, చిత్రాలను చదవడం ఇవన్నీ చదవాలనే ఆసక్తిని పెంచుతాయి. అలాగే చిత్రాల ద్వారా అర్థం చేసుకునే ప్రక్రియలో వారు పాల్గొంటారు. దాంతో ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి వారికి అవకాశం లభిస్తుంది. పిల్లలు చదవడం నేర్చుకునే దశలో ఉంటారు. కొన్ని అక్షరాలు, పదాలను కూడా డీకోడ్ చేయగలుగుతారు. ఈ ప్రక్రియ వల్ల వారిలో చదవడం అలవాటుగా ఇది జరిగేందుకు ఉపాధ్యాయుడు ఏమి చేయాలి? కేవలం పుస్తకం ఇస్తే సరిపోతుందా? లేదు. ఇందులో ఉపాధ్యాయుని పాత్ర చాలా ముఖ్యమైనది. చదవడం మొదలుపెట్టే ముందు అవసరమైన సూచనలు ఇవ్వాలి. చదువుతున్న సమయంలో పిల్లల పఠనాన్ని గమనిస్తూ అవసరమైన సహాయం చెయ్యాలి. మధ్య మధ్యలో ఆ పుస్తకం, అందులోని చిత్రాల గురించి అడగడం మరియు మాట్లాడడం చెయ్యాలి. తర్వాత పుస్తకం చదివిన తర్వాత వారు చదివిన పుస్తకం మీద పిల్లలతో చర్చించడం కూడా అవసరం. పిల్లలకు ఆలోచించే అవకాశం వచ్చేలా కొన్ని కార్యకలాపాలు కూడా నిర్వహించాలి. ఉదాహరణకు, ఆ పుస్తకంలో వారికి ఏమీ నచ్చిందో చెప్పించడం, తమ మాటల్లో కథను తయారు చేసి చెప్పేందుకు ప్రోత్సహించడం మొదలైనవి. చాలా బాగా చెప్పారు సునీత గారు. ఈ స్వతంత్ర పఠన సమయం నిజంగా మన ప్రణాళికకు చాలా అవసరం. ఖచ్చితంగా. ఇప్పుడు తరగతి వాతావరణం గురించి మాట్లాడుకుందాం. పిల్లలను పాఠకులుగా తీర్చిదిద్దడమే కాకుండా, మనం కూడా చదివే, రాసే ఉపాధ్యాయులుగా మనల్ని మనమే తయారు చేసుకుంటే ఈ నైపుణ్యంపై ఇంకా మెరుగ్గా పనిచేయగలుగుతాం. ఈ విషయం నాకు ఇంకా బాగా అర్థమయ్యేలా కొంచెం సహాయం చేయండి అహ్మద్ గారు. ఉపాధ్యాయులు కూడా తమ పఠన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా అవసరం. విభిన్న రకాల పుస్తకాలు చదవాలి, వాటిని సమీక్షించాలి, విద్య, అకాడమిక్ వ్యాసాలపై చర్చ చెయ్యాలి. అలాగే వేర్వేరు శైలులు, విషయాలపై రాయాలి. ఇలా పొందిన జ్ఞానం, అనుభవాలను వారు తమ బోధనా ప్రణాళికల్లో చేర్చగలుగుతారు. మీరు చాలా ముఖ్యమైన విషయం చెప్పారు. దీన్ని కూడా ప్రణాళికలో చేర్చాలి. ఈ ప్రణాళికను ముందుగా హెడ్ మాస్టర్ సార్కి చూపుదాం. తర్వాత ఉపాధ్యాయ మిత్రుల అభిప్రాయాలు తీసుకుని దీన్ని ఇంకా విశదంగా వ్రాస్తాం. ఖచ్చితంగా.